నిన్న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ పైన 88 రన్స్ తేడాతో గెలిచి పాయింట్స్ టేబుల్లో టాప్ పొజిషన్కి అయితే వెళ్ళిపోయింది. పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా మొదట బ్యాటింగ్ చేస్తూ 50 ఓవర్లలో 247 పరుగులు చేయగా టీమిండియా తరపున అర్లిన్ డియోల్ 46 పరుగులు మరియు చివరిలో రిచా ఘోష్ మంచి స్ట్రైక్ రేట్తో 35 పరుగులు చేయడంతో టీమిండియా 247 పరుగులు చేయగలిగింది. ఇక పాకిస్తాన్ బౌలింగ్ విషయానికి వస్తే డయానా బేగ్ 4 వికెట్లను పడగొట్టింది. ఇకపోతే పాకిస్తాన్ 247 పరుగులను చేజ్ చేయడంలో విఫలమయ్యింది. సిద్రా అమీన్ చాలా చక్కగా ఆడి 81 పరుగులు చేసి ఇండియాకి గట్టి పోటీనైతే ఇచ్చింది. మన టీమిండియన్ బౌలింగ్ ముందర పాకిస్తాన్ ప్లేయర్లు నిలవలేకపోయారు. పాకిస్తాన్ కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక మన బౌలింగ్ విషయానికి వస్తే క్రాంతి గౌడ్ అద్భుతమైన బౌలింగ్తో 3 వికెట్స్ను పడగొట్టింది. అలాగే దీప్తి శర్మ కూడా 3 వికెట్స్ను తీసి టీమిండియా గెలవడానికి సహాయం చేసింది. మీకు ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేయండి.